భూప్రపంచంలో మనం అందరం కూడా రెండు విషయాలు గట్టిగా నమ్ముతాం బలంగా. అవునా? ఏంటిది అవి? ఒకటి దేవుడు, రెండు దెయ్యం. అవునా? ఆ దెయ్యం గురించే నేను చెప్పబోతున్నా ఇవాళ. ప్రేమైన దేవుని వారలారా, ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా దేవుణ్ణి ఎంతగా నమ్ముతారో అదేవిధంగా దేవునికి వ్యతిరేకమైన ఒక అతీతమైన శక్తి, దాన్నే మనము సాతాను, దెయ్యము, అపవాది అని పిలుస్తాం. ఇది క్రైస్తవులుగా మనం ఒక్కలమే కాదండి, క్రైస్తవేతరులు కూడా చాలామంది ఈ దెయ్యానికి భయపడే వాళ్ళు ఉన్నారు. దెయ్యం అంటే ఈ ప్రపంచం, ఈ సమాజం అంతా కూడా మన తాతల కాలం నుంచి మనకొక అపోహ పెట్టింది. ఏంటిదా అపోహ అంటే, దెయ్యం అంటే చనిపోయిన వారు ఆత్మలుగా లేచి ఏ చెట్ల మీదో ఏ గాల్లోనో తిరిగేవి దెయ్యాలు అని భావించి ఒక భ్రమలో ఉండిపోయారు. మనుషులకి పెద్దలు అలాగే చెప్పుకుంటూ వచ్చారు. ఆ బావి దగ్గర చూసాము దెయ్యము, ఆ చెట్టు దగ్గర చూసాము దెయ్యాన్ని, ఆ సమాధుల దగ్గర చూసాము దెయ్యాన్ని. నిజముగా ఆత్మ ఎవరికన్నా కనిపిస్తుందా? ఆత్మ ఎవ్వరికీ కనిపించదు. ఆత్మే కానీ కనిపిస్తే ఏ మనిషి కూడా దేవుణ్ణి చూడకుండా ఉండలేడు ఈ భూప్రపంచంలో. ఎందుకంటే దేవుడు ఆత్మ గనక. ఆమేన్. అసలు దేవునికి వ్యతిరేకమైన శక్తిగా ఉండిపోయిన ఈ అపవాది అనేవాడు, ఈ దెయ్యం అనేవాడు ఎక్కడి నుంచి పుట్టాడు? అసలు వాడు ఎక్కడొచ్చాడు? ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మనందరం స్పష్టంగా చెప్పగలం బైబిల్ ఆధారాన్ని బట్టి. పరలోకంలో నుంచి వచ్చాడు. ఆయనకు ఒక శరీరము కావాలి గనక మరియమ్మ గర్భంలోనికి వచ్చాడు, పవిత్రురాలు గనక. మరియమ్మని శరీరము దాల్చడానికి దేవుడు వాడుకున్నాడు అని వాక్యం చెబుతుంది. అయితే ఈ దుష్టశక్తి ఎక్కడి నుంచి వచ్చిందో మనుషులకి నేటికి చాలామందికి తెలియదు, క్రైస్తవులకి కూడా చాలామందికి తెలియదు. అయితే ఇవి తెలుసుకోవటానికి ఎక్కడో లేవు, బైబిల్ గ్రంథంలోనే స్పష్టంగా దేవుడు రాసి పెట్టాడు. మనం తెలుసుకోవాలని స్పష్టంగా తెలియచేశాడు. చేసి ఈ భూప్రపంచంలో మనుషులు బ్రతుకుతున్న ఈ భూమి పైన జరుగుతున్న పరిణామాలు ఎలాగున్నాయో తెలియచేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం దయచేసి చదవండి. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సాహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఏమంటున్నాడు? పరలోకములో ఉన్న వాళ్ళందరిని కూడా సంతోషించమంటున్నాడు. భూమికి శ్రమ అంట, సముద్రానికి శ్రమ అంట. అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకి దిగి వచ్చాడు. ఎక్కడికి దిగి వచ్చాడు? భూమి మీద ఉన్న మనుషుల దగ్గరికి. భూమి మీద అంటే మనుషులు ఉన్నారు, భూమికి శ్రమ అని చెప్పాడు దేవుడు. మరి సముద్రంలో ఏమున్నాయి చెప్పండి? సముద్రంలో ఏమున్నాయి? నీళ్ళు, జీవరాశులు, చేపలు, తాబేళ్ళు, పాములు, ఎన్నో రకాలు. మనిషి జ్ఞానం ఇంతే. కానీ దేవుడు వేల సంవత్సరాల క్రితమే మహాజ్ఞానం రాసిపెట్టి మనిషికి ఇచ్చాడు. సముద్రాలలో నీళ్ళుంటాయి, మళ్ళీ సముద్రానికి ఎందుకు శ్రమ అన్నాడు?
అంటే ఈ దెయ్యంగాడు వచ్చి నీళ్ళని తాగుతాడనా? కాదు కాదు. సముద్రంలో దీవులు ఉంటాయి, దీవులు ద్వీపాలు సముద్రాలలో ఉంటాయి, అందులో కూడా మనుషులు ఉంటారు. ఆమేన్. అది సీక్రెట్. ఇప్పటి వరకు ఎవరు చెప్పలా. భూమికి సముద్రానికి శ్రమ అని చెప్పారు, కానీ ఆ సముద్రంలో ఉండే ద్వీపాలలో అడవి మనుషులు నివసిస్తారు. తెలుసా మీకు? ఏమా తెలుసా? ఆ ద్వీపాలలో మనుషులు ఉన్నారు, అక్కడ బ్రతికే వాళ్ళు ఉన్నారు. సముద్రం మధ్యలలో భూమి ఉంటుంది, ఆ భూమి చెట్లతో నిండి ఉంటుంది. ఎందుకు మీకు బాగా అర్థం కావాలంటే, కృష్ణా నదిలో ఐలాండ్ ఉందా? చుట్టూతా నీళ్ళున్నాయా? మధ్యలో భూమి ఉందా? ఆ భూమిలో నివసించడానికి కూడా అవకాశం ఉందా? ఏమా అందులో ఉంటున్నారో? వాచ్మెన్ డ్యూటీ చూసే వాళ్ళు నైట్ అంతా ఉంటున్నారు, పగలంతా ఉంటున్నారు, చక్కగా అక్కడ తింటున్నారు, చేపలు పట్టుకుని వండుకొని తింటున్నారు. అంటే మనం ఎలాగైతే ఇక్కడ ఉన్నామో అక్కడ కూడా మనుషులు నివసిస్తున్నారు. అలాగే సముద్రాలలో కూడా కొన్ని ద్వీపాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ద్వీపాలు, అందులో కూడా మనుషులు ఉన్నారు. కనుక భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే, మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది వాడికి సమయం కొంచెమే ఉందని బహుక్రోధము కలిగి మన యొద్దకి దిగి వచ్చాడంట. వాడికి తెలిసింది సమయం కొంచెమే ఉందని. మనకి తెలిసిందా? మనకి ఇచ్చిన 60 సంవత్సరాలు ఓ బహు గొప్పది అనుకుంటాం. ఒక 15 సంవత్సరాలు వచ్చేవరకు పిల్లతనం, తర్వాత 25 సంవత్సరాలు వచ్చేసరికి కుర్రతనం, ఆ తర్వాత 35-40 వచ్చేసరికి యవ్వనం, ఆ తర్వాత నడి వయసు, ఆ తర్వాత వృద్ధాప్యం, ముసలితనం. అప్పుడు చూసుకుందాం దేవుడి సంగతి అంటాం. వాడు మాత్రం ఎలాగున్నాడు తెలుసా? బహుక్రోధము గలవాడై సమయం కొంచెమే అని. 60 సంవత్సరాలు ఏముందండి? మనం కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు అరే చూస్తుండగానే ఎంతోడైపోయాడు వాడు. 2 సంవత్సరాలు నేను చూసినప్పుడు ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చినాయి అంట వాడికి. నువ్వు ముసలోళ్ళు అయిపోయారు మీరు, వాడు మంచి వయసుకు వచ్చాడు అంటే తెలిసిందా మీకు? రోజులు ఎలా గడిచాయో తెలిసాయా? మీ రోజులు ఎలా గడుస్తున్నాయి మీకు అర్థం కావట్లా. అది వాడు 1000 సంవత్సరాల క్రితమే దెయ్యానికి తెలిసిందంట, నాకు సమయం కొంచెమే ఉందని. అబ్బా, అందుకే ఏ మనిషిని వదలట్లా. సమయం కొంచెం ఉన్నవాడు వాడు ఏం చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడు? మీరు రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి. వాక్యాన్ని ఎప్పుడు పరిశీలించాలి మీరు. నేను చెప్పానని గుడ్డిగా వినిపోతే, అబద్ధం చెబితే, నేను తప్పు చెబితే నరకానికి వెళ్ళిపోతారు. అందరిలాంటి సేవ కాదు, నిజం చెప్పే సేవని చేసే వాళ్ళే సేవకులు. ఎందుకంటే నిజం చెప్పాలి, అప్పుడే ఆత్మలు బ్రతుకుతాయి, లేదంటే చనిపోతాయండి. బహుభయంకరమైన పరిస్థితి. ఎందుకంటే వాడు విరోధి క్రోధము కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతోను పోరాడుచున్నాము. ఆమేన్. ఇప్పుడు చెప్పేశాడు దేవుడి సీక్రెట్. మనము పోరాడుతుంది మన కళ్ళెదురుగా కనిపించే శరీరులతో కాదు. నీ శత్రువు ఎవరమ్మా అంటే, ఇదిగో మా బంధువు, లేకపోతే మా పలానా అత్త, పలానా మావ, లేకపోతే పలానా అన్నదమ్ముడు, పలానా ఫ్రెండు, లేకపోతే ఇంటి పక్కోళ్ళు, ఇంటి ఎదురోళ్ళు. కాదు, శరీరులతో కాదు. మీ గొడవ ఏముంది? మీకు బాగా కోపం వచ్చి తట్టుకోలేకపోతే, ఆక్రోషం వస్తే కలబడి కొట్టుకుంటారు, తలలు బగలు కొట్టుకుంటారు, స్టేషన్కి వెళ్ళి వస్తారు, అందరితో అయిపోతుంది. ఎవరి జోలికి ఎవరు వెళ్ళరు. మీ పోరాటం ఇది కాదు, క్షణకాలం ఉండిపోయే పోరాటం కాదు. ఇప్పటికిప్పుడు గొడవలు ఆడుకుని, ఇప్పటికిప్పుడు తన్నుకుని, ఇప్పటికిప్పుడు మనస్పార్థాలు తెచ్చుకుని, ఇప్పటికిప్పుడు మీరు కొట్టేసుకుని నాకు శత్రువు అనుకుని పోరాడిపోయే రోజులు కాదు ఇవి. మీ ప్రాణము పోయే వరకు ఒకడితో పోరాడాలి అంట. ఎవడాడు? అంధకార సంబంధులు.
ఏమంటున్నాడు అక్కడ? ఆకాశ మండలములో నీ కొరకు నా కొరకు తిరుగుతున్న దురాత్మల సమూహముతో పోరాడాలి. అంధకార సంబంధులు మీరు చూస్తున్నారా లోకంలో? ఎవరాళ్ళు అంధకార సంబంధులు? మీకు అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెబుతాను. ఆర్ఎస్ఎస్, బజరంగ దళి వాళ్ళు అంధకార సంబంధులు. తెలుసా? వెలుగును గ్రహిస్తున్నారా? యేసుక్రీస్తు నిజ దేవుడు, ఆయన నమ్ముకుంటే రక్షణ వస్తుంది, పాపాలు కడిగివేయబడతాయి, నీతిమంతులుగా మలచబడతారంటే నమ్ముతున్నారా? వచ్చి కొడుతున్నారు అంధకార సంబంధులు, లోకనాథులు. బీజేపీ ప్రభుత్వం దేవుణ్ణి ప్రకటింపజేస్తుంది, ఎక్కడన్నా దేవుణ్ణి ప్రకటించే వాళ్ళని కొడుతుంది. ఎవరిని వాడుకుంటుంది తెలుసా? అది లోకనాథులు, అంధకార సంబంధులు, అధికారులు, అధిపతులు. ఇవన్నీ కాకుండా ఆకాశ మండలములో మనకి కనపడకుండా మనల్ని పొంచి ఉండే దురాత్మ సమూహముతో మనము పోరాడుతున్నాం. అసలు ఎవరు ఈ అంధకార సంబంధుడు? ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? వాడు ఉనికి ఏంటిది? అసలు వాడు ఎక్కడున్నవాడు? అసలు ఎవడు ఈ దెయ్యం అనేవాడు? ఎవడు ఈ అపవాదం అనేవాడు? ఎవడు ఈ సాతాను అనేవాడు? ఎవడు? ఎందుకు మనుషులతో పోరాటం జరిగిస్తున్నాడు? ఏం మనుషులకి వాడికి సంబంధం లేదే, మనుషులకి వాడికి స్నేహం లేదే, మనుషులకి వాడికి ఎప్పుడు పరిచయం లేదే. అవునా? ఉందా? ఎప్పుడన్నా దెయ్యంతో పరిచయం ఉందా మీకు? ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడన్నా కలిచారా వాడిని? మరి ఎందుకండి మనతో యుద్ధం చేస్తున్నాడు వాడు? ఎందుకు మనతో పోరాడుతున్నాడు? ఎందుకు మనుషులు ఒకరి పట్ల ఒకరు ద్వేషాలు వెళ్ళగక్కుతున్నారు? ఎందుకు మనుషులు ఒక పట్ల ఒకరు కక్షలు, కోపాలు వెదజల్లుతున్నారు? అంటే వాడు అంధకార సంబంధమగు శక్తులతో పని జరిగిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. అసలు వాడి యొక్క ప్రాధాన్యత ఎలాగుందో మీరు ఒకసారి వినండి, ఆశ్చర్యపోతారు. 13వ వచనం నుంచి చదవండి దయచేసి. దేవుని తోటయగు ఏదోనులో నీ ఉంటివి. బాగా వినండి. దేవుని తోటయగు ఏదోనులో. అప్పటికి తోటలో ఆదాము అవ్వ లేరు. దేవుని తోట అయిన ఏదోనులో ఆదాము అవ్వ అప్పటికి దేవుడు తోటను సిద్ధము చేసి ఉంచాడు. ఇది సీక్రెట్. దేవుని తోటయగు ఏదోనులో నీ వింటివి. మాణిక్యము గోమేధికము సూర్యకాంతమని రత్నవర్ణపు రాయి సులేమాను రాయి మరకతమును నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్యమైన రత్నములతో బంగారముతోను నీవు అలంకరించబడి ఉంటివి. అబ్బా, వాడి ఘనత చూడండి. వేటితో అలంకరించబడి ఉన్నాడంట వాడు? విలువైన రత్నములతో అలంకరించబడి ఉన్నాడు. బంగారముతో వజ్ర వైడూర్యాలతో వాడు అలంకరించబడి ఉన్నాడు. ఎవరికుంది ఆ అదృష్టం? ఎవరికుంది? ఇంతకు వాడెవడు అలంకరించబడ్డాడంటే? ఏదోని తోటలో దేవుడు వాడికి అంత ఘనతనిచ్చాడంటే అసలు వాడెవడు? వాడు ఎక్కడున్నవాడు? వాడు ఎవడు అసలు? చదవండి 14. పిల్లను గ్రోవులు వాయించువారును అదిగో వాడికి సిద్ధమయ్యారంట. వాడు వచ్చేటప్పుడు పిల్లను గ్రోవులు, వీటన్నిటి అంటే ఒక రాజ్య వైభవం కనిపించట్లేదా మీకు? ఎవరండి ఇలాంటి స్థితిలో ఉండేది? రత్న వైడూర్యాలు అలంకరించుకొని, బంగారం అలంకరించుకొని, ఇదిగో వాళ్ళు నడిచి వస్తుంటే పిల్లను గ్రోవులు ఊదేవారు. వాళ్ళు పక్కన ఉన్నారంటే ఎవరికి ఉంటది ఆ యొక్క గొప్పతనం? చెప్పండి. రాజుకే కదా. ఒక రాజు వలె వాడు ఉన్నాడంట. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. ఎవడు వీడు? అభిషేకము పొందిన కెరూబు. దేవదూతలలో 2 తెగలున్నాయి. దేవదూతలలో ఒకరు కెరూబులు, 2 శరాపులు. శరాపులు మనకి ఎక్కడ కనపడతారంటే, తీయకండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనకు కనపడతారు. శరాపుల మధ్య ఆయన నిలవబడి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తుంటే, శరాపులందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తుంటే, వాళ్ళ శబ్దానికి పరలోకప గడప కొమ్ములు పునాదులు అదిరిపోయినాయి అంట.
వారు దేవదూతలే. కెరూబులు దేవదూతలే, శరాపులు దేవదూతలు. ఇప్పుడు చెప్పండి, దేవదూతలలో ఎవరున్నారు? కెరూబులు, శరాపులు. వీడెవడు? అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగానే ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించాను. అదిగా పైన 13లో మనం చూసాము కదా, పైన 13లో మనం చదివాము కదా. ఎలాగ నియమించాడు వాణ్ణి? ఒక రాజుని ఎలాగైతే నియమిస్తారో అలాగ నియమించారు వాణ్ణి. ఎవరిని? దేవదూతని. ఎవరైనా? కెరూబు అను అభిషేకము పొందిన దేవదూత, దేవుడు నియమించిన దేవదూత, ఒక ప్రధాన దేవదూతగా దేవుడు నియమించాడంట. చదువు కంటిన్యూ చేయండి. అందుకు నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీవుంటివి. ఎక్కడుంచాడు వాణ్ణి? ఈ దేవదూతను ఎక్కడుంచాడు? ప్రతిష్ఠించబడిన పర్వతం మీద. మామూలు పర్వతం కాదు అది. ఆ స్థలంలో ఉన్నాడంట ఈ దేవదూత, ప్రధాన దేవదూత, అభిషేకించబడిన దేవదూత దేవుని దగ్గర ఉన్నాడంట. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయంలో యథార్థంగా ఉన్నాడంట. ఈ నియమించబడిన ప్రధాన దేవదూత ఈ ప్రధాన దేవదూత పాపము వాడిలో కనపడే వరకు యథార్థంగానే ఉన్నాడంట దేవుడి దగ్గర. వాడిలో పాపము కనపడే అంత వరకు కూడా యథార్థంగా ఉన్నాడంట వాడు. ఎవరు? దేవదూత. కెరూబులలో అభిషేకము పొందిన ఒక దేవదూత. కంటిన్యూ చెయ్యి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత. వర్తకము అంటే వాడికి నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. వర్తకం అంటే లోన రగిలిపోతున్నాడు వాడు. వర్తకము చేత అదిగో లోపల నీవు అన్యాయము పెంచుకుంటున్నావు కదా. ఎక్కడ పెంచుకుంటున్నాడంటే అన్యాయం? వాడు ఎక్కడున్నాడు? మరలా దేవునికి ప్రతిష్ఠించిన పర్వతం మీద ఉన్నాడంట. కానీ లోపల మాత్రం అన్యాయాన్ని పెంచుకుంటున్నాడంట. అంటే చూడండి, వాడి క్వాలిటీలో మొట్టమొదటి క్వాలిటీ ఏది? దేవుడు పక్కన ఉంటూనే బాగుంటూనే లోపల దేవుడికి వ్యతిరేకమైన అన్యాయం పెంచుకున్నాడు వాడు. లోపల నువ్వు అన్యాయము పెంచుకుంటేవి, పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవింక సంచరించకుండా నిన్ను నాశనం చేసి తిని. ఎవరిని? ప్రధాన దేవదూతని. దేనికి నాశనం చేశాడంట దేవుడు? లోపల వాడు కుట్ర పెంచుకున్నాడంట. లోపల వాడు పాపం పెంచుకున్నాడంట. ఎవరు? దేవదూత లోపల పాపాన్ని. మళ్ళీ వాడు ఎక్కడున్నాడు? వెరీ గుడ్. దేవునికి ప్రతిష్ఠించిన పర్వతం మీద ఉన్నాడు. కనుక నువ్వు లోపల నా పక్కనుంటూనే పాపం పెంచుకుంటున్నావు కనుక నీకు అభిషేకం నేను పొందించిన, నిన్నింత గొప్పవాడిగా అభిషేకించిన రాజు వలె నువ్వు నా పర్వతం మీద ఉండటానికి ఇంకా నీకు అధికారము లేదు. నిన్ను తీసివేస్తున్నా. అసలు ఇంతకు ఏం చేస్తున్నాడు వాడు? 17వ వచనం ఒకసారి చదవండి. నీ సౌందర్యమును చూసి నీవు గర్వించిన వాడివైతివి. నీ తేజస్సు చూచుకుని జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసి తిని. ఆమేన్. వాడు సౌందర్యం, దేవుడిచ్చిన సౌందర్యం చూసుకుని మురిసిపోతున్నాడంట. ఈరోజు చాలా మంది కూడా అలాగే ఉన్నారు కదా, సౌందర్యాన్ని చూసుకుని మురిసిపోతుంటారు. పళ్ళ వరుస బాగుంటే 10 సార్లు చూసుకుంటుంటారు. దేవుడి దయ వల్ల మాకు లేదు ఆ బాధ.
జుట్టు కానీ బాగా ఎదిగింది అనుకో, వాడు దువ్విందే దువ్వుతుంటాడు, పోయి ఇటు తిప్పుతాడు అటు తిప్పుతాడు. మొహం బాగుంటే, రంగు బాగుంటే, అబ్బాబ్బా వాడు ఏం చేస్తావు? నీ సౌందర్యాన్ని చూసుకుని నువ్వు వాళ్ళల్లో ఇదొక క్వాలిటీ. ఇప్పుడు అందుకేగా సగం నాశనం అవుతుంది లోకం. దేన్ని చూసి మోసపోయేవారంటే అందాన్ని చూసి మోసపోయానా, అక్కడికి వచ్చింది లోకం. ఇప్పుడు వాళ్ళు ఒక క్వాలిటీ. నీ సౌందర్యాన్ని చూసి నువ్వు గర్వించిన వాడివైతివి. నీ తేజస్సు, దేవుడు వాడికి ఇచ్చిన తేజస్సు ఉందే, ఆ గొప్ప అనుభూతి ఉందే, గొప్ప శక్తి ఉందే. కాలుతున్న రాళ్ల మధ్యలో వాడు తిరిగాడంటే వాడి శక్తి ఏంటండి? అలాంటి శక్తి వాడికి ఇచ్చాడే, దాన్ని బట్టి వాడికి గర్వం వచ్చేసింది. అమ్మో, నన్ను బహు అందంగా చేశాడు, ప్లస్ శక్తివంతుడిగా చేశాడు, దేవుడికి కలిగిన శక్తులు నాకు కొన్ని ఇచ్చాడు, అయితే ఇంకెందుకు లోపల రగిలిపోయాడు. అందుకే చాలామంది చూడండి, సేవకుడు పక్కనే ఉంటాడు, సేవకుడితోనే ఉంటాడు, సేవకుడికి గొయ్యలు తవ్వుతూ ఉంటారు వెనక నుంచి. లోపల వీడి టీం అనమాట, వీళ్ళందరూ వీడి టీము. అందుకే చాలామంది యథార్థంగా సేవ చేయటానికని వస్తారు, మధ్యలోనే హతమైపోతారండి. పాపం హతమైపోతారు. ఎందుకంటే వెనక అపవాది అనుచరులు ఎక్కువ ఉంటారు. అసలు ఆజ్ఞ ద్వారా కలిగించినవి. కీర్తనల గ్రంథం మనం చదివితే అక్కడ దేవుడు స్పష్టంగా చెబుతాడు. మనకేమన్నా తెలుసా? ఆయన నోటి మాట ద్వారా కలగజేసినవే దేవదూతలు. దేని ద్వారా? ఆయన నోటి మాట ద్వారా కలగజేసిన దేవదూతలకే ఇంత శక్తి సామర్థ్యాన్ని ఇస్తే, వాడు ఎలాంటి గర్వం పొందుకున్నాడండి? వాడు ఎలాంటి లోపల ఎలాంటి గర్వాన్ని, ఎలాంటి పాపాన్ని వాడు పెట్టుకున్నాడు? ఒక్కసారి యెషయా గ్రంథానికి వచ్చేయండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుంచి చదవండి. వాడు లోపల ఉన్న పాపం ఏంటిదో మీకు తెలియజేయబడుతుంది. వాక్యం ఎంత చక్కగా ఉందో చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుంచి ఊడిపడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎలా నరకబెడితివి? నేను ఆకాశమును ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని. అబ్బా, వాడి యొక్క పాపం చూడండి. వాళ్ళలో మొదలైన లోపల మొదలైన పాపం ఏంటిది? దేవుడి సింహాసనం పైన వాడి సింహాసనాన్ని హెచ్చించుకున్నాడంట. దేవుడి సింహాసనం మీద వాడి సింహాసనం ఉండాలి అంటే దేవుడు వాడి కింద ఉండాలని ఆలోచించి, అబ్బా ఎంత దుర్మార్గుడు అండి వీడు. ఎవడీడు? నోటి మాటతో కలిగించిన దేవదూత. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. ఆపండి, ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరితో సమానాన్ని చేసుకోవాలనుకుంటున్నాడు వాడు? కలిగించిన దేవునికే పోటీ వచ్చేసాడు వాడు. ఈ దేవదూత దేవునికి సేవ చేయటానికి చేసుకున్న దేవదూత వాడిని అభిషేకించి అంత గొప్పవాడినిగా దేవుడు చేస్తే వాడికి ఎంత కృతజ్ఞత లేకుండా దేవునికి బదులుగా వాడు ఆ పరలోకాన్ని ఏలాలని కోరుకున్నాడు. ఎంత దుర్మార్గుడు చూడండి వాడు. ఎవరనుకుంటున్నారు దెయ్యం అంటే? చెట్టు ఏది అదేదో పాట ఉందిగా, చెట్టు మీద దెయ్యం నాకేం భయం. అయ్యి కాదు దెయ్యాలంటే. ఏంటిది? చెట్టు కింద, చెట్టు పైన, చెట్టు మీద. అవి బాగా తెలుసుగా మనకి. చెట్టు మీద దెయ్యం మాకేమి. ఇప్పుడు ఆకాశంలో దెయ్యం మాకు భయం అనాలి మీరు. ఏమనాలి? ఆకాశంలో దెయ్యం. అందుకే ఆకాశ మండలంలో తిరిగి దురాత్మలతో పోరాడుతున్నాం. ఎందుకు వీడు లోపల ఇది పెంచుకున్నాడు? ఎందుకు మహోన్నతునితో సమానునిగా చేసుకోవాలనుకో? మహోన్నతుడు ఎవరండి? మనల్ని కన్న తండ్రి, దేవాది దేవుడు. ఆయనతో సమానునిగా చేసుకోవాలనుకున్నాడంట ఈ పనివాడు. ఒరే సేవలు చేయటానికి నిన్ను నేను నియమిస్తే
నా కుర్చీనే పడగొట్టాలని చూస్తున్నావు కదరా దుర్మార్గుడా, అందుకే నిన్ను నేల మీద పడివేస్తున్నారా, నువ్వు ఇంక ఈ ఆకాశంలో ఉండొద్దు. ఎస్కేల్ గ్రంథంలో చూసాం కదా, ఆ పర్వతం మీద లేకుండా నిన్ను భూమి మీద పడవేశానని. కంటిన్యూ చేయండి యెషయా గ్రంథం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితే వాడు మహోన్నతునితో సమానం చేసుకోవాలనుకున్నప్పుడే ఇంకా దేవుడు వాడిని అక్కడ ఉంచలా, అక్కడ ఉంచకుండా వాడిని పడవేసేశాడు. అసలు ఎందుకు వాడికి ఇంత కుట్ర వచ్చింది? ఇది పాయింట్. ఎందుకు వాడికి ఇంత కుట్ర వచ్చింది? పరలోకం అంటే ఆనందంగా ఉండే లోకం కదా. దేవుని సింహాసనం పక్కన వాడు ఉంటున్నాడు, తిరుగుతున్నాడంటే, దేవుడున్న పర్వతం మీద తిరుగుతున్నాడంటే, అబ్బా, ఒక సీఎం ఉన్న ఇంట్లో మనం తిరుగుతుంటే అబ్బో పొంగిపోతాం. సీఎం ఉన్న ఇంట్లో లగ్జరీ, కావలసిన తిండి, కావలసిన పని వాళ్ళు, కాళ్ళు వచ్చేవాళ్ళు, చేతులు వచ్చేవాళ్ళు. అలాంటిది ప్రపంచాన్ని మాటదార కలిగించిన దేవుడు పక్కన వాడు ఉన్నాడంటే, అందులో ఊరుకున్నాడా? వాడేమన్నా చినిగిపోయిన బట్టలతో పనికిమాలిన వాళ్ళలాగా ఉన్నాడా? రత్నములతో, విలువ కలిగిన రత్నములతో, బంగారముతో వాణ్ణి అలంకరించి వాడు వస్తుంటే వాడు పక్క నుంచి పిల్లను గ్రోవులు ఊదేవారు. వాడికి మళ్ళీ మ్యూజిక్, వాడిని పొగట్టడానికి మ్యూజిక్. అంటే ఒక రాజుకి ఎలాంటి అధికారం ఇచ్చాడు, పరలోకంలో అలాంటి అధికారం ఇచ్చాడు. కానీ వాడు ఎంత దరిద్రుడో చూడు. అధికారం ఇచ్చింది కాపాడుకోవాలి కదా. ఇప్పుడు దేవుని కంటే నేను గొప్పవాడు అవ్వాలనే కోరిక వాడికి పుట్టిందంట. ఎందుకు పుట్టింది ఆ కోరిక? అసలు పుట్టడానికి కారణం ఎవరు? చూడండి, బాగుంటుంది. పుట్టడానికి కారణం వాడు. ఎందుకు మన మధ్యకి వచ్చాడు వాడు? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూప్యమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఆమేన్. దేవుడు అనుకున్నాడంట. దేవుడు అనుకున్న తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభువారితో, పరిశుద్ధాత్మ దేవుడితో కలిసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచిస్తూ ఏమంటున్నారంటే, మన పోలిక చొప్పున మన స్వరూప్యమందు నరులను చేద్దాము నాయనా. మన పోలిక చొప్పున మన స్వరూప్యమందు నరులను చేద్దాము, మనుషులను నిర్మిద్దాము. నిర్మించిన తర్వాత నేను చేసే సృష్టి అంతా ఉంది చూసావా? ఇందులో ఉన్న చేపలు, పక్షులు, పురుగులు, జంతువులు అన్నీ కూడా వాళ్ళు ఏడతారంట. ఎవరు? మనుషులు. మనుషులను చేసి వీటన్నిటిపైన అధికారం ఇస్తారంట. ఇవాళ సింహాలను పెంచే వాళ్ళు ఉన్నారా? దుబాయ్కి వెళ్ళి చూస్తే ఎక్కువ వాళ్ళే ఉంటారు. సింహాలని, పులుల్ని పెంచుతుంటారు. వాళ్ళని రాజులు అంటారు. రాజు స్థాయి కదా, అందుకే సింహాలని, పులుల్ని పెంచుతుంటారు వాళ్ళు. పాములు లోపడుతున్నాయి మనిషికి. అమ్మా, పాములు పట్టేవాడు పామును పట్టుకుని ఆడిస్తున్నాడా? విష జంతువు. సింహాలు లోపడుతున్నాయి మనుషులకి, లోపడుతున్నాయి. ప్రతి భయంకరమైన జంతువు కూడా లోపడుతుంది. అయితే అన్నీ మనకు లోపడుతున్నాయి, కానీ దేవుడు చెప్పినట్టు మనమే దేవుడికి లోపడట్లా. ఆ పరలోకంలో ఆలోచించాడంట, మన పోలిక చొప్పున మన స్వరూప్యమందు నరులను చేయుదము. మన పోలిక చొప్పున మన స్వరూప్యమందు నరులను చేయుదము. మనుషుల్ని చేస్తాడంట. ఈ మనుషులు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలుతారంట, అనుభవిస్తారంట. అనుభవించట్లేదా భూమి మీద? చెప్పండి. గాలి మన కోసమైనా ఉంది? గాలి మన కోసమైనా ఉంది? చెట్లు ఎవరి కోసమన్నా చెప్పండి. మన కోసం ఎందుకున్నాయంటే, మనలో నుంచి వచ్చే చెడు గాలి, కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకుని వాటి నుంచి వచ్చే మంచి ఆక్సిజన్ మనకి ఇస్తవి. ఆమేన్. ఇప్పుడు చెట్లు మన కోసమే పనిచేస్తున్నాయా? చెట్టు కింద నుంచి అబ్బా భలే చల్లగా ఉంది చెట్టు నీడ, అది కాదు. ఆ చెట్టు ఇచ్చే ఆక్సిజన్ వల్ల ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి లోపల.
ఊపిరితిత్తులు పనిచేయటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది నీ ఒంట్లో, నీ అవయవం మొత్తం బాగా బ్రతుకుతుంది. అందుకే ఎప్పుడైతే నీ అవయవాలు ఫెయిల్ అయిపోయే స్టేజ్కి వస్తాయో, నీ బాడీ నీరసమైపోయి పడిపోతుందో, అప్పుడు నీకు అందించేది ఏంటిది? ఆక్సిజన్. అవునా? వెంటనే ముక్కుకు తగిలిచ్చి తీసిపోతూ ఉంటారు ఇంకా. అంటే అందుకే చెట్లుని ప్రేమించండి అని ఎందుకు చెబుతారంటే, చదువుకున్న వాళ్ళందరూ వాటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటిదో వాళ్ళకి తెలుసు కనుక. అది తెలియకుండానే పాతకాలంలో మన పెద్దోళ్ళు ఆరోగ్యంగా బ్రతికారు, చెట్ల మధ్య ఉండి చెట్ల మధ్య సంచరించి. ఈరోజు ఇంటి ముందు చెట్టు ఉంటే కొట్టి పడేయటం, ఎందుకంటే ఆకులు పడి చండాలంగా అవుతుంది, ఫ్లోర్ చండాలం అవుతుంది ఆకులు పడి, ఊడ్చుకునే ఓపిక రాట్లా. ఎందుకంటే మరి మనిషి బాగా సుఖపడిపోయాడు. అప్పుడు ఎకరాలు ఎకరాలు ఊడ్చేవాళ్ళు, ఎంతంత ఉండే స్థలాలు ఊర్లలో. ఇప్పుడు మరి ఈ కొద్ది స్థలం 60-70 గజాలు, 40 గజాలు, 100 గజాలు ఊడ్చుకోవడానికి చెట్లు నరికేసుకుంటున్నారు. అంటే అంత శ్రమపడే తత్వం వచ్చింది స్త్రీలకి. ఆయన మనల్ని పుట్టించి సర్వాధికారం మనకి ఇవ్వాలనుకున్నాడు. అది వాడికి నచ్చల. ఎవరికి? ప్రధాన దేవదూతకి. అసలు ఎందుకు వాడు దేవుడికి వ్యతిరేకంగా మారాడంటే, మనుషులను చేసి ప్రకృతి మొత్తాన్ని మనుషులకు లోపరుస్తానన్నాడంట దేవుడు. అది వాడు సహించలేకపోయాడు, అది వాడు తట్టుకోలేక వాడు ఎక్కలేని ఈర్ష్య పెంచుకున్నాడు. ఎందుకు పెంచుకున్నాడు? మనుషులు వస్తే వాడికేం బాధ? అవునా కదా? మనుషులు ఎక్కడో భూమి మీద ఉంటారు, వాడు దేవుడి దగ్గర పైన పరలోకం దగ్గర ఉన్నాడు. మరి వాడికి ఎందుకు అంత బాధ కలిగింది మనుషులు వస్తానంటే? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి దయచేసి చదవండి. అయితే ఒకడు ఒక చోట ఇలాగా దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు దేవా అని దేవుడితో మాట్లాడుతున్నాడు. మనిషి బహు చిన్నవాడు, అవునా కదా? దేవుడి దృష్టిలో ఈ ప్రకృతిలో మనిషి అంతా చెప్పండి. ప్రకృతిలో పెద్ద పెద్దవి ఉన్నాయి, పర్వతాలు. అవన్నీ పర్వతం పక్కకు పోయి మనిషి నిలబడితే కనపడతాడా? అందుకే అట్లా చెబుతున్నాడు. చాలా బలహీనుడు, చాలా తక్కువ వాడు ఒక 6 అడుగులుండి కొద్దిగా మంచిగా ఫిజిక్ ఉండి బాడీ ఉంటే వాడు మురిసిపోతాడు, నా అంత కటోటి ఎవడికి లేదురని. కానీ ఇక్కడ దేవుడేమంటున్నాడు? నువ్వు మనుషులను జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు? నువ్వు నరపుత్రులను దర్శించటానికి వాడు ఏ పాటి వాడు? నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేసితివి. చెప్పండి, ఇప్పుడు మనుషుల్ని ఎవరికంటే తక్కువ వారిగా చేశాడు? చెప్పాలి అందరూ. ఎవరికంటే? దేవదూతల కంటే కూడా మనిషిని కొంచెం తక్కువ వాడిగా దేవుడు చేశాడు. అంటే మనిషి కంటే కూడా కొద్దిగా ఎక్కువ శక్తి సామర్థ్యాలు దేవదూతలకు ఇచ్చాడు. మరి వాడే బలంగా ఉన్నాడు కదా, వాడే శక్తిగా ఉన్నాడు కదా, వాడి శక్తి ఎక్కువ ఉందిగా మనిషి కంటే. మరి ఇంకెందుకు దేవుడి మీద వాడు కుళ్ళు పెంచుకున్నాడు, కుట్ర పెంచుకున్నాడు, ఈర్ష్య పెంచుకున్నాడు, లోపల పాపం చేయటం మొదలు పెట్టాడు? అంటే అక్కడ ఒక సీక్రెట్ దాగుంది. దేవదూతల కంటే బలహీనుడిగా మనిషిని చేసినా కానీ దేవుడు ఆలోచన ఎలాగుందో పైన 5వ వచనంలో చదవండి దయచేసి మీరు. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము ఆయన దూతలకి లోపరచలేదు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకుంటే పాపం పోతుంది, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీతిమంతులుగా మార్చబడతాం. యేసుక్రీస్తుని నమ్ముకుంటే చనిపోయిన తర్వాత ఏమొస్తుంది? గట్టిగా ఒకసారి, ఆ లోకము దేవదూతలకి ఇవ్వద్దు అనుకున్నాడంట దేవుడు. ఆమేన్. అది ఇప్పుడు సీక్రెట్. 1000 సంవత్సరాల క్రితం మమ్మల్ని నువ్వు పుట్టించి ఇంత పెద్ద అధికారం నాకు ఇచ్చి రత్న వైడూర్యాలతో నన్ను అలంకరించి బంగారంతో నన్ను అలంకరించి మనుషుల్ని పుట్టిస్తావంట.
వాళ్ళు నాకంటే తక్కువ శక్తిమంతులుగా పుట్టించి పైపెచ్చి మీకు సేవలు చేయటం కాకుండా మళ్ళీ రేపు పరలోకానికి నీ పిల్లలైన వారు ఎవరో వస్తారంట, ఆ శక్తిహీనులకి మేము కూడా మళ్ళీ పని చేయాలా కోట్ల సంవత్సరాలనే ఈర్ష్య వాడికి కలిగింది. ఎవరికి తెలుసండి దేవుని మనసు? తెలియకుండా చేస్తుందండి అపవాది. ఎవరు వలన మారిందో తెలుసా? అది దెయ్యంగా మనల్ని దేవుడు తీసుకొస్తున్నాడని మారింది. ఈ మనుషుల గురించి మారింది అది. అందుకే ఈ మనుషుల్ని తాగుబోతుల్ని చేసింది, తిరుగుబోతుల్ని చేసింది, బాధ్యత లేని వారిగా చేసింది. అందుకే ఈ మనుషుల్ని నరహంతకులుగా చేసింది, ఈ మనుషులకి విలువలు తెలియకుండా చేసింది, ఈ మనుషులకి బంధాలు బాంధవ్యాల మధ్య బాగా ప్రేమ అనేది లేకుండా చేసింది. ఎందుకో తెలుసా? పోరాటం జరుగుతుంది. మనిషికి బ్రతికినంత కాలం పోరాటం జరుగుతుంది. ఏమంటున్నాడు ఆయన? ఆ రాబోవు లోకం ఆయన దూతలకు లోపరచలేదు. అక్కడ మొదలైంది వాడికి. ఏంటి, మాకంటే బలహీనులకి పరలోకం ఇస్తావా అంటే మేము వేస్టా? మేము సేవ చేసేవాడిగా ఉన్నాయి. అవును, సేవ చేసేవాడిగానే ఉండాలి. ఎందుకంటే నువ్వు మాట ద్వారా కలిగిన వాడివి. ఈ మనుషులందరినీ దేవుడు చేతితో నిర్మించుకుని తన ఆయువునిచ్చాడు. ఆమేన్. తన లోకాన్ని తన పిల్లలు ఏలాలి కదా, పనివాడు వెళ్తాడా? వాడు తట్టుకోలేకపోయాడు. అందుకే చూడండి, ఈరోజు సింహాసనం కోసం చంపుకుంటున్నారా రాజకీయ నాయకులు? సింహాసనం కోసం కొట్టుకుంటున్నారా? సింహాసనం కోసం అరులు చేస్తున్నారా? సింహాసనం కోసం ఇంకా ఏమి చేస్తున్నారో మీరు వాడు మనసు కానీ ఇప్పుడు చూశారంటే ఇంకా టీవీలు, రాజకీయపరమైన న్యూస్లు మీరు వినరు. ఎందుకు వినరంటే వాడు ఎక్కడ ఏం మొదలు పెట్టాడో. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి దయచేసి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. అంటే చూసారా, అది దేవుడి మీదే యుద్ధం ప్రకటించింది. లోకాలను కలిగించిన దేవుడి మీద యుద్ధం ప్రకటించింది. లోకాలను కలిగించి వాడిని మాట ద్వారా కలిగించిన దేవుడి మీద యుద్ధం ప్రకటించింది. పరలోకాన్ని ఆక్రమించుకోవాలనుకుంది యుద్ధం చేసి. అందుకే నేటికి ఈ భూప్రపంచంలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? దేశాలను ఆక్రమించుకోవటానికి. మొన్న పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది. దేనికి జరిగింది? భూమి కోసం, స్థలం కోసం ఆక్రమించుకోవటానికి. మాది వీళ్ళు తీసుకున్నారంటే వీళ్ళు మాది తీసుకున్నారు. ఇప్పుడు చైనాకి, ఇండియాకి జరిగే పరిస్థితులు వస్తున్నాయి. దేనికోసం? భూమి కోసం. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం పొంచి ఉంది. ఎవరిదో తెలుసా ప్లాన్ ఇది? స్థలాల కోసం చంపుకుంటున్నారు అన్నదమ్ముళ్ళే. ఒక్క అంగుళం స్థలం కోసం చంపుకుంటున్నారు అన్నదమ్ములు. ఒక్క అడుగు స్థలం కోసం చంపుకుంటున్నారు. ఎంత దుర్బలమైన పరిస్థితి! అన్నే కదా వదిలేసుకోవచ్చు కదా, తమ్ముడే కదా వదిలేసుకోవచ్చు కదా, తల్లిదండ్రి ఇచ్చిన ఆస్తే కదా, వాళ్ళు కష్టపడ్డది కాదు కదా, మరి ఎందుకు చంపుకుంటున్నారు? వాడు మొదలుపెట్టిన కుట్ర. అందుకే మొట్టమొదటి మనిషికి నరహంతకుణ్ణి చేశాడు. ఎవరిని? కయ్యోనిని అక్కడ యుద్ధం ప్రకటించాడు. కానీ దేవుడు వాడు ప్రకటించినంత మాత్రాన దేవుడు చేస్తాడా? నువ్వు నేను మాట ద్వారా కలిగిస్తే పుట్టిన వాడివిరా. నువ్వు అంటే మాట అంటే ఏంటిది? నోట్లో నుంచి వచ్చే గాలే కదా. నువ్వు గాలి వలన పుట్టిన వాడివిరా. గాలివాడా నీకెందుకురా నేనని ఎవరిని పంపించాడు? మికాయేలుని, తనకి నమ్మకస్తుడైన పనివాడిని, తనకి నమ్మకంగా ఉండే దేవదూతని మికాయేలుని పంపించి వాడిని ఓడించేశాడంట. ఆమేన్. చదవండి నాన్న. కాగా సర్వలోకముని మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడ్డడు భూమి మీద. అందుకే భూమి మీద
ఇన్ని దరిద్రాలు వచ్చేసాయి భూమి మీద. పడద్రోయబడ్డారు. అది భూమి మీద పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అసలు దూతలు వాడు ఒక్కడే వచ్చాడంటే వాడు రాలేదంట, వాడితో పాటు వాడు సైన్యాన్ని తీసుకొచ్చాడంట. వాడితో పాటు వాడు సైన్యాన్ని కలిసి యుద్ధం చేసి, అంతేగా యుద్ధం చేయాలంటే ఒక్కడే సరిపోతాడా? సైన్యం ఉండాలి. అంటే పరలోకంలో దేవునికి ఎంత సైన్యం ఉందో వాడు అంతే సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఎలా సమకూర్చుకున్నాడు చదువునానా? మరియు ఒక గొప్ప స్వరం పరలోకము నుండి ఇలాగ చెప్పుట నేను వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు. చాలు, ఆమేన్. ఎలాగొచ్చారు ఇప్పుడు వాడికి? రాత్రింబగలు, రాత్రి లేదు పగలు లేదంట, సహోదరుల మీద నేరం మోపడమే పని వాడికి. ఇంకా ఎక్కడ? పరలోకంలో. ఇది వాడి క్వాలిటీలో మొట్టమొదటి ఏంటిది? సహోదరుల మీద. చెప్పండి గట్టిగా, చెప్పండి అమ్మా. సహోదరుల మీద. వాడు దేవుడి దగ్గరే సహోదరుల మీద నేరాలు మోపుతున్నాడంట. రాత్రి లేదు పగలు లేదు వాడికి. మనకు అర్థం అవటానికి ఈ భాషలో చెప్పాడు. అక్కడ రాత్రి పగలు ఉండవు. రాత్రి లేదు పగలు లేదు అంటే వాడు ఉన్నన్ని రోజులు కూడా ఆ పక్కనున్న చుట్టుపక్కల ఉన్న దేవదూతల మీద నేరం మోపటం మొదలు పెట్టాడు. అంటే ఈడే హైలైట్ అవ్వాలా, పక్కన వాళ్ళందరూ తుస్సు. అంతే కదా? ఇప్పుడు చర్చిలలో కూడా అవేగా జరిగేది. వాడిని ఏదో కొద్దిగా మంచోడని పొగిడితే చాలు, వాడు వచ్చి ఇంక అందరి మీద చెబుతుంటాడు. వాడు చెడ్డోడు, ఈడు చెడ్డోడు, ఆమె చెడ్డది, ఏమో చెడ్డది. అసలు నువ్వు మంచోడుగా చెడ్డోడు అంటే వీడు అపవాది సంబంధి. అందుకే అందరిని చెడ్డోళ్ళు అంటుంటాడు. అసలు ఈడు చెడిపోయాడు అన్న సంగతి ఈడికి తెలియదు. ఈడు పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉంటాడు. వచ్చి వాడు నేరం చేస్తున్నా అంటాడు, వీడు నేరం చేస్తున్నా అంటాడు, పాస్టర్ నేరం చేస్తున్నా అంటాడు, పాస్టర్ అమ్మ నేరం చేస్తున్నాను. అసలు వీళ్ళలో దూరింది అసలైన వాడు. రాత్రి మగళ్ళు సహోదరుల మీద నేరం మోపవలెనని అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వాడు నేరం మోపి 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 కోట్ల మందిని వాడు వెనక తెచ్చుకున్నాడు దేవదూతల్ని. ఇప్పుడు వాళ్ళే ఈ గాల్లో తిరుగుతున్నారు కనిపించకుండా. అందుకే అబ్బాబ్బా ఉదయం అంతా బాగున్నారు, రాత్రి పడింది అగ్ని, తగలబడిపోయింది ఇల్లంతా. గొడవ ఎట్నుంచి వచ్చిందో తెలియదు, మొదలైపోయింది. ఇంకా అరే ఫ్రెండ్స్ చాలా బాగున్నారు కదరా, సడన్గా ఏమైపోయిందిరా, ఇదిగో తాగి కొట్టుకున్నారు. ఎక్కడ మొదలైంది? వాడి దగ్గర మొదలైంది. ఎందుకురా వాడిని అలాగన్నావు, ఎందుకు కొట్టేవారంటే వాడు ఏమన్నాడో తెలుసా? వాడు ఏం మాట్లాడాడో తెలుసా? వాడు స్వభావం, నేరం మోపే స్వభావం. అంటే మనుషులలో వాడు లక్షణాలన్నీ వృద్ధి పడేశాడు, మనుషులలో వాడు లక్షణాలన్నీ నింపి పడేశాడు. ఇంకా ఎలా మారుతాడండి మనిషి? ఎలా వాడిని జయిస్తాడండి మనిషి? ఎలా వాడిని తట్టుకొని దేవుని దగ్గరికి చేరగడాలండి మనిషి? ఇంత గొంతు దించుకుని వాక్యం దేవుడు చెప్పిస్తుంటే వింటున్నారు కానీ చెవుని పెడుతున్నారా? వదిలేస్తున్నారు. ఇదిగో ఆసక్తి కలిగిన వారు మారాలి, వాడిని జయించాలి అనుకున్న వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. కూర్చోలేని వాళ్ళు ఏముందులే అనుకుంటున్నారు. కానీ వాడి కోసం సిద్ధపరిచిన భయంకరమైన పాతాళం ఒకటి ఉంది. ఎవరైతే వాడు వెంట పెట్టుకున్న దేవదూతలన్నీ కూడా ఎలా పరలోకం నుంచి పడిపోయాయో భూమి మీదకి, అలాగే ఇప్పుడు ఎంత మందినైతే వెంట పెట్టుకుంటున్నాడో వాడి అనుచరులుగా ఆ మనుషుల్ని, వాళ్ళందరూ కూడా వాడి కొరకు సిద్ధం చేసిన పాతాళంలో, నరక అగ్నిలో పడిపోవటానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు అపవాది సంబంధులందరికీ ఏమి ఎదురు చూస్తుంది? పాతాళము. చనిపోగానే కనిపిస్తుంది అది. బ్రతికున్నన్ని రోజులు మనకు అర్థం కాదు. చెప్పేవాడిని పిచ్చోడు అనుకుంటారు. బైబిల్ను కూడా ఏమందులే ఈ పిచ్చి మాటలు అనుకుంటారు. మరణించిన మరో క్షణం ధనవంతుడు ఎక్కడ పోయి పడ్డాడు? లగ్జరీగా ఎంజాయ్ చేశాడు. వాడు జోదాలు, డబ్బులు పెట్టి ఆడటం, తాగటం, ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరగటం, డబ్బులు విసిరేశాడు స్నేహితులకి.
చెడు పనుల కోసం. అక్కడ పడిపోయాక అంటున్నాడు, భూమి మీద 5గురు ఉన్నారు, నాకు ప్లీజ్ ఒక్కసారి నన్ను పంపి చెబుతాను. ఒరే ఈ దరిద్ర బతుకొద్దురా, యేసుక్రీస్తుని నమ్ముకోనరా, మీరు చక్కగా పరలోకానికి వస్తారు. ఇక్కడ నేను భరించలేకపోతున్నాను, ఈ నిమిషానికే భరించలేకపోతున్నాను. కోట్ల సంవత్సరాలు ఎలారా వాడికి సిద్ధం చేసిన అగ్నిగుండం ఎంత భయంకరంగా ఉంటుందో అందులో మీరు పోయి పడతారా ప్రియులారా? మీరు పోయి పడతారా? అందులో ఏ ఒక్కరు పడద్దు. ఆమేన్.